వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో జరిగిన అవినీతిపై ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడు, గత చైర్మన్ బోమన మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈ నేపథ్యంలో టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడైనటువంటి ఓవి రమణ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వాటిలో ముఖ్యంగా బోమన కరుణాకర్ రెడ్డి టీటీడీని దోచేసిన గనుడు అంటూ మొదలుపెట్టారు. చాలా తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రస్తుతం అధ్యక్షులపై అసలు ఈ మాటల యుద్ధం జరుగుతున్న సమయంలో ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నాను, ప్రతినిత్యం చూస్తూనే ఉన్నాను. కానీ ఆ సమయంలో నేను అందులో ఒక భాగంగా ఉన్నాను కాబట్టి, నేను కూడా ఒక పదవిలో ఉన్నాను కాబట్టి స్పందించక తప్పట్లేదు అంటూ బోమన కరుణాకర్ రెడ్డిపై కొన్ని సంచలన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరుణాకర్ రెడ్డిపై కొన్ని ఆరోపణలు చేశారు. మన హైందవ ధర్మ పరిరక్షకుడు కాదు అతను, టీటీడీని దోచేసిన గనుడు మాజీ ఎమ్మెల్యే బోమన కరుణాకర్ రెడ్డి అంటూ టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు రమణ విమర్శించారు. అసలు కళ్యాణమస్తు రాజకీయ వేదికగా మార్చిందే బోమన. ఇంతకుముందు ఏదో పేదలకి పెళ్లి చేసుకోనో ఆర్థిక పరిస్థితి బాగలేని వాళ్ళకి టీటీడీ తీసుకొచ్చినటువంటి దీన్ని ఒక రాజకీయ వేదికను చేసేశారు. భిక్షగాలను కూడా తీసుకొచ్చి ఇన్నిన్ని పెళ్లిళ్ళు చేపిస్తూ ప్రగల్భాలు పలుకున్నారు, మేము ఇన్నిన్ని చేస్తున్నామని చెప్పి. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి కొంతమంది బిచ్చగాలని వాళ్ళని వీళ్ళని తీసుకొని వచ్చారు. కలెక్టర్లకు ఈ టార్గెట్లు ఇచ్చారట. ఎవరిని పడితే వారిని పట్టుకొచ్చి వివాహాలు చేయించేస్తారు. ఆ రికార్డులు తమ ఖాతాలో వేసుకున్నారట. వైజాగ్లో అయితే దళిత గోవింద నిర్వహించారు. ఒక్క అగ్గిపెట్టికి 12,000 ఖర్చు చేశారట. ఆడిట్ రిపోర్ట్లో ఆ విషయం బయటపడింది, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది చెప్తున్నారు. సామాన్య భక్తులకు అవసరమైన ఒక్క కాటేజ్ అయినా కట్టించావా? ఎంతకాడికి వీఐపీలు వాళ్ళకి సంబంధించి వాళ్ళ సేవలోనే తరించారు తప్పితే సామాన్యులకి ఈ కాటేజీలు నువ్వు చైర్మన్ అయిన తర్వాత నువ్వు కట్టించిందేంటి అంటూ ప్రశ్నించారు. తిరుమల టీటీడీ చైర్మన్గా 2 సార్లు పనిచేశారు. సామాన్య భక్తులకు అవసరమైంది ఏ నిర్ణయం తీసుకున్నారు మీరు అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఋషికేశ్లో 20 ఎకరాల స్థలం, దాన్ని నొక్కేయాలని చూశారు. కానీ ఆ దాత ఈ విషయాన్ని గమనించి ఆ స్థలాన్ని విరాళంగా ఇవ్వకుండా వెళ్ళిపోయారు. మరి వైసీపీ హయాంలో కొండపైన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండపైనే వ్యభిచారం జరిగింది, దీని సాక్షాత్తు చినజీయర స్వామి చెప్పారు, అది గుర్తులేదా? దేవుడి సొమ్ములో కమిషన్కు కక్కుర్తి పడిన వ్యక్తి నువ్వు అంటూ బోమన కరుణాకర్ రెడ్డిని విమర్శించారు. అసలు శ్రీవారి ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగింది వాస్తవం కాదని బోమన చెప్పగలరా? నెయ్యి అసలు తిరుమల లడ్డూని ఎంత పవిత్రంగా చూస్తారు, దాన్ని కల్తీ ఎముకలతో కూడిన అవశేషాలతో తయారు చేస్తున్నటువంటి నెయ్యి కాదా? అది నువ్వున్నప్పుడు జరిగింది కాదా? దానికి బాధ్యుడివి నువ్వు కాదా? కల్తీ జరిగిందని నువ్వు చెప్పగలవా, చెప్పలేవా? కల్తీ జరగలేదని చెప్పగలవా? అసలు ఇదే అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికి క్రైస్తవుడే, జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికి క్రైస్తవుడే, అందుకే డిక్లరేషన్ పై కూడా ఆయన ఇవ్వట్లేదు. ఇంతవరకు ఏ ఒక్కసారి కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు కాబట్టి ఆయన క్రైస్తవుడే అంటున్నారు. కానీ దానికి కొన్ని కావాలంటే, మీకు సాక్ష్యాధారాలు కావాలంటే తాడేపల్లికి వెళ్ళండి, లోటస్ పాండ్లోకి వెళ్ళండి, గోడలపై బైబిల్ సూక్తులు ఉంటాయి. అవి మీకు ఎప్పుడు కనపడలేదా? కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. తిరుమల టీటీడీని రోడ్డుపై లాగొద్దు అంటూ బోమనకు రమణ సూచించారు. మరి ఇన్ని రకంగా ఎన్ని వివాదాలకు కేంద్ర బిందువయ్యాడు బోమన కరుణాకర్ రెడ్డి. అలాంటి వ్యక్తిని 2 సార్లు టీటీడీ చైర్మన్ చేశారు. ఇవన్నీ చేశారు. బిచ్చగాలను తీసుకొచ్చి పెళ్లిళ్ళు చేశారు. కల్తీనే ఈ వ్యవహారం. అలాగే ఇవన్నీ కూడా వీటన్నిటికీ కేంద్ర బిందువైన బోమన కరుణాకర్ రెడ్డి ఈరోజు తన ఏదో సత్యేంద్రులాగా వచ్చి అందరిపై వివాదాలు సృష్టిస్తున్నారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవి మానుకోవాలి. ఎందుకంటే నేను కూడా టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్నాను కాబట్టి ఈరోజు నేను వచ్చి స్పందించాల్సి వచ్చింది, స్పందించాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరి చూడాలి, మరి ఈ వ్యాఖ్యలు ఇంకెంత దుమారం రేపుతాయో, దీనిపై బోమన ఇంకెలా స్పందిస్తారో రానున్న రోజుల్లో చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.